మీరు విన్నారు అది అక్కడ సింపుల్. వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఏంటంటే, అడ్వకేట్ ఏం చెప్తున్నాడంటే, ఆంధ్రప్రదేశ్లో మాలా మాదిగ అని 2 కులాలు ఉన్నాయి. ఈ 2 కులాల వాళ్ళు మతం మారినప్పటికీ కూడా వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ పోవట్లేదు. ఏదో సెక్షన్ పేరు చెప్పాడు, ఆ సెక్షన్లో అతను స్పెసిఫిక్గా కులం పెట్టి తిట్టాడు. మోరోవర్ అతనికి సర్టిఫికేట్ కూడా మాదిగా అని రాశారు. క్రిస్టియన్ మాదిగా, లేదంటే హిందూ మాదిగా, మారిన వాళ్ళకి కూడా మీరు మాదిగా, కన్వర్టెడ్ క్రిస్టియన్ మాదిగా అలా కులం పెట్టే సర్టిఫికేట్లు ఇస్తున్నారు అని అడ్వకేట్ పర్ఫెక్ట్గా ఆర్గ్యూ చేశాడు. అతను మాట్లాడింది 2 పాయింట్లు పర్ఫెక్ట్గా చెప్పాడు అతను. ఓకే, సో అడ్వకేట్ హ్యాస్ అ లాజిక్, బట్ ద జడ్జెస్ జడ్జి గారు అంటుంది ఏంటంటే, ఆనరబుల్ జడ్జ్. సో మనం జడ్జిని గౌరవించాలి, వాళ్ళ జడ్జిమెంట్లు మనకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళని మనం గౌరవించాలి. కాబట్టి గౌరవ జడ్జి గారు ఏమంటారంటే, ఆయన ఫస్ట్ అడిగింది, మతం మారినప్పుడు కూడా కులం వస్తున్నప్పుడు నీతో పాటు ఇక మారటం ఎందుకు, కేసు డిస్మిస్డ్ అన్నారు అనమాట. అంటే మతం మారటానికి కులం ఒక్కటే కారణమైతే మరి అప్పర్ కాస్ట్ వాళ్ళు ఎందుకు మారుతున్నారు? ఓసీలు, రెడ్లు, కమ్మోళ్ళు, బ్రాహ్మణ్స్ వీళ్ళు ఎందుకు మారుతున్నారు? వాళ్ళకు కుల వివక్ష లేదు కదా. సరే, కులం ఉంటుంది అనే దాని మీద జడ్జిమెంట్లు ఇవ్వాల్సింది పోయి, కులం పేరుతో ఎందుకు మతం మారుతున్నారు అనే దాని మీద జడ్జిమెంట్ ఆగిపోయింది అక్కడ. వాళ్ళు ఎందుకు మారుతున్నారంటే, స్పిరిచువల్ అండ్ థియలాజికల్ రీజన్స్ కూడా కారణం ఉంటాయి. ఒక్కటే కాదు, కుల వివక్ష అనేది ఒక కారణమే, దాంతో చాలా కారణాలు ఉంటాయి. అవన్నీ మోటివేట్ చేస్తాయి మతం మారటానికి. స్పిరిచువల్ అండ్ థియలాజికల్ రీజన్స్ ఉంటాయి. మీరు కొన్నిసారి కులం వల్ల మారుతున్నారనే ఆర్గ్యుమెంట్ని హైలైట్ చేయడం వల్ల ఇప్పుడు వీళ్ళు అక్కడ వరకే జడ్జిమెంట్ ఆపేస్తున్నారు అని నాకు. ఇది నమ్మేవాళ్ళు ఉంటారు, అది నమ్మేవాళ్ళు ఉంటారు, ఎవరి నమ్మకం వాళ్ళది. చర్చికి వెళ్తే ప్రార్థన చేస్తే తగ్గిద్ది అనే వాళ్ళని అక్కడ బలవంతం చేయకూడదు, అక్కడ తాయితీ కట్టే వాళ్ళని చర్చికి బలవంతం చేయకూడదు. ఇది మా సెక్యులర్ దేశం కదా, సెక్యులర్ దేశం వదిలేయాలి. ఈ ఆస్పెక్ట్ కూడా ఈ ఆస్పెక్ట్స్ అన్ని కన్వర్షన్స్కి రీజన్. ఇప్పుడు కోర్టులో కేసుకి వెళ్ళింది కన్వర్షన్స్కి రీజన్ ఏంటి, అది కాదు కదా కేసు. కన్వర్ట్ అయినా సరే కులం ఎందుకు పోవాలి అనే దాని మీద మాట్లాడుతుంటే, ఆయన నువ్వు ఎందుకు కన్వర్ట్ అయ్యావు, నేను కన్విన్స్ అవ్వలేదు, నువ్వు ఎందుకు కన్వర్ట్ అయ్యావు దాన్ని కేసు డిస్మిస్ చేశాను అనమాట. క్యూరియాసిటీ, అదే రాసినటువంటి కథలు అవన్నిట్లో కూడా క్యూరియాసిటీ, ఇంటలెక్చువల్ ఎంగేజ్మెంట్ కూడా ఉంటుంది. ఎంత ఇంటలెక్చువల్గా మీరు మాట్లాడుతున్నారు చెప్పేటప్పుడు, హౌ ఇంటలెక్చువల్ యు ఆర్ ఇన్ కన్విన్సింగ్ ద పీపుల్, ఇవన్నీ కూడా మత మార్పిడికి కారణమవుతాయి. ఓకే, ఒక క్యాస్ట్ అనే ఒక దాన్ని పక్కన పెడితే ఇన్ని కారణాలు ఉన్నప్పుడు మత మార్పిడికి మీరు అడ్డుకోవడానికి మీకు అవకాశం లేదు. క్యాస్ట్ ఒకటి మారినా సరే క్యాస్ట్ వస్తుంది. సో దీని మీద మీరు రిజర్వేషన్ తీసేయడానికి లేదు. ఇది కదా జడ్జిమెంట్ ఇవ్వాల్సింది. ఆయన సింపుల్గా ఏమన్నారంటే, నువ్వు మతం మారినప్పుడు కూడా కులం వస్తున్నప్పుడు ఇంక మారటం ఎందుకు, కేసు డిస్మిస్డ్ అన్నారు.